శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పవిత్ర నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన జీవితాలకి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు సెలవిచ్చినట్లుగా నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా వాని మీద ఉండునని జ్ఞాపకం చేసినట్లుగా ఈ సంవత్సర ప్రారంభ దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన కనుదృష్టి మనందరిపై నిరంతరం కూడా స్థిరపరచబడుతూ మీ అందరి జీవితంలో దేవుడు ఈ 2026వ సంవత్సరం ఇదొక బ్లెస్డ్ ఇయర్గా సక్సెస్ఫుల్ ఇయర్గా మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తూ ఆయన ఆరోగ్యాలు సకల సౌభాగ్యం శాంతి సమాధాన సంతోష సమృద్ధిని దేవుడు మీ ఎడలు అనుగ్రహించాలని దేవుని యొక్క సేవకుడిగా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఈ న్యూ ఇయర్లో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ద్వారా దేవుడు నీకు నాకు భరోసా ఇస్తున్నాడు. గత సంవత్సర అనుభవాలు చూస్తున్నావు, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా. నూతన సంవత్సరంలో ప్రవేశించేమే కానీ కొందరి యొక్క హృదయాల్లో ఇంకా ఒక భయం, ఒక వేదన, ఒక నిరుత్సాహం, నిట్టూర్పు అనేటువంటిది గత సంవత్సర అనుభవాలు ఇంకా మనం వెంట తెచ్చేసుకున్నాం. ఈ సంవత్సరం ఎలా ఉండిద్దో, ఈ సంవత్సర పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ సంవత్సరంలో ఎలాంటి స్థితుల్ని నేను అనుభవించాల్సి వస్తుందో, ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆందోళన, ఆవేదన, ఇంకా ఇలాంటి అలసటత్వం అనేటువంటిది మనుషులో ఇంకా కనబడుతున్నటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానాలు మన పట్ల స్థిరపరిచేటువంటి శక్తిమంతుడు మన దేవుడు. అందుకనే దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా లేఖనంలో మన జ్ఞాపకం చేయించారు, మునుపటి వాటిని మరవండి అని. వాటిని మర్చిపోతేనే కానీ మన జీవితంలో క్రొత్తమైనటువంటివి మన జీవితానికి దేవుడు అనుగ్రహించగలుగుతాడు. పాత వాటితోనే మనం పెట్టుకుని ఉంటే క్రొత్త వాటిని మనలోనికి ఆహ్వానించలేకపోతుంటాం, వాటిని ఆస్వాదించలేకపోతుంటాం. ఇంకా పాత వాటితోనే మన బ్రతుకులు కుట్టుమిట్టాటటువంటి పరిస్థితిలో ఉండిపోతుంది. అందుకనే పౌలు కూడా కొరింథీ సంఘానికి రాసినప్పుడు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు అన్నట్లా వాడు నూతన సృష్టి. క్రీస్తును కలిగి ఉన్నావు, క్రీస్తు పొంది ఉన్నావు, క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను క్రొత్త సృష్టిగా ఆయన ఎవ్రీథింగ్ న్యూ అనేటువంటిది మన జీవితానికి ఇవ్వగలిగినటువంటి వారు. అది మనం నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాలు చూస్తాం. 2 తలంపులు ఈ భాగంలో మనం గమనించాల్సినట్టు. మొదటి తలంపు ఏంటంటే, నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలో అంటాడు. నీ దేవుడని యెహోవా నీ కార్యాలన్నిటిలో అంటే నీ పనులు, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా నీవు ఏమైతే ఈ సంవత్సరం నీ ప్రణాళికలు అయి ఉన్నాయో, నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచన ఆశయం ఏదైతే ఉన్నదో అని చెబుతూ రెండవ తలంపు అంటాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అంటే నీ కార్యాలలో, అలాగే నీ ప్రయత్నాలు నువ్వు చేయబోతున్నటువంటివి. లాస్ట్ ఇయర్ చేయాలనుకున్నావు, చేయలేకపోయావు. లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసావు, విఫలమై ఉంటావు. లాస్ట్ ఇయర్ చాలా ప్రయాసపడి ఉంటావు, చివరి దాకా వచ్చి చేజారిపోయి ఉండొచ్చు. ఈ న్యూ ఇయర్లో, నూతన సంవత్సర ప్రారంభ దినంలో
దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నమాట. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. దేవుడు నిన్ను సఫలతకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నువ్వు చేయబోయే ప్రయత్నాలన్నింటిని కూడా వర్ధలింపు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన వర్ధలింపు చేయాలన్నా, ఆయన ఆశీర్వదించాలన్నా, ఆయన విస్తరింపు చేయాలన్నా, ఆయన నిన్ను అభివృద్ధిపరచడానికి మధ్యలో ఒక చిన్న లింక్ ఉంది. నువ్వు నమ్మగలిగినప్పుడు, నువ్వు అడగగలిగినప్పుడు, నువ్వు ఆధారపడగలిగితే, దేవుని మాట విని దేవుని వాక్యాన్ని అంగీకరించి నువ్వు నమ్మగలిగి ఆయన అడగగలిగినప్పుడు ఆయన చెప్పినట్లుగానే ఆయన లేఖనం, ఆయన వాగ్దానం, ఆయన యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడింది. అలా కాకుండా అనుమానాలతో, అవిశ్వాసంతో, నిరుత్సాహంతో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉంటే కార్యాలు చూడలేవు. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినంలో దేవుడు ఖచ్చితంగా నీ ఎడల ఆయన యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీ ప్రయత్నాలన్నింటిలో ఆయన సఫలత, నీ ప్రయత్నాలన్నింటిలో కూడా ఆయన ఆస్వాదించి నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని ఉన్నతంగా ఈ సంవత్సరం మరి నీ కుటుంబానికి, నీ జీవితానికి, మరి నీ యొక్క ప్రొఫెషన్కు మరి దేవుడు విజయాన్ని ఇస్తూ సంతోషంతో, సమాధానంతో దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి డాష్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి డాష్. ఆ డాష్లో ఆన్సర్ని మీరు పోస్ట్ చేయాల్సి మనం చేయించడానికి ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. మీ మహాకృప చేతనైనా మా ఎడల మీకున్నటువంటి వాత్సల్యతను బట్టి నా తండ్రి, మా ఎడల మీరు చూపుతున్నటువంటి కృప బాహుళ్యతను బట్టి నాయన, గత సంవత్సరం అంతా మీ యొక్క హస్తాల్లో భద్రపరిచి మీ దక్షిణ హస్తం కింద మమ్మల్ని దాచి ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎందరికో లేనటువంటి ఈ భాగ్యం, ఈ ధన్యత, ఈ అవకాశం, ఈ తరుణాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, లెక్కలేనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సంవత్సరం నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీ యొక్క లేఖన వాగ్దానాలు ప్రభా వారి జీవితంలో మీరు స్థిరపరచబోతున్నందుకు వందనాలు, నెరవేర్చబోతున్నందుకు వందనాలు. అయ్యా, పడిపోయిన స్థితి నుంచి లేపబోతున్నందుకు వందనాలు, ఓడిపోయిన స్థితి నుంచి ఆయన గెలుపు వైపుకు నడిపించబోతున్నందుకు వందనాలు, కృంగిన వేళల్లో నుంచి ఆయన బలపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిందల్లో, అవమానాల్లో, నిట్టూర్పుల్లో ప్రభా అయ్యా బూడిదికు బదులుగా పూదండలను ధరింపజేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కార్యాలన్నింటిలో, నీ ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలతను దయచేస్తానన్నారు, ఆస్వాదిస్తానన్నారు ప్రభా. అటు రీతిగా మీరు అనుగ్రహిస్తూ మీ కృప చూపిస్తూ ఇంకెక్కువగా మీ మీద ఆనుకుని ఆధారపడగలిగినటువంటి ఆత్మీయ స్థితిని మేము కలిగి ఉన్నట్టుకు మీ కృప దయచేయండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా మీ కనుదృష్టి బిడ్డలపై ఉంచి ప్రతి ఒక్కరికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.